పూరా లోకల్. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం విపక్షాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. దీనిపై ఇప్పటిదాకా జాప్యం జరిగిందన్న అభిప్రాయం ఉంది. రంజాన్ కారణంగా దీన్ని వాయిదా వేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు రంజాన్ మాసం కూడా ముగియడంతో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా ముందుగా లోక్సభలో బిల్లు పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లును విపక్షాలతో పాటు ముస్లింలకు చెందిన కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లులో విపక్షాలు 44 సవరణలు ప్రతిపాదించగా జేపీసీ 14 సవరణలకు ఆమోదం తెలిపింది. దీనిపై నివేదికను ఇప్పటికే లోక్సభ స్పీకర్ కూడా అందజేసింది. ఉభయ సభల్లో ప్రభుత్వానికి తగిన మెజారిటీ ఉండడం వల్ల బిల్లు ఆమోదం పెద్దగా కష్టం కాకపోవచ్చు. అయితే ఈ చట్ట సవరణ బిల్లుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై విపక్షాలతో పాటు కొన్ని సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. అయితే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి పలు కారణాలున్నాయి. వక్ఫ్ ఆస్తులు మతపరమైన లేదా ధార్మిక ప్రయోజనాల కోసం ముస్లింలు విరాళంగా ఇచ్చిన భూములు. దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులున్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాల భూమి ఉంటుందని అంచనా. వీటి విలువ 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. వీటిని నిర్వహించే విధానాలను మార్చేందుకు ఈ ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఈ మార్పులు మరింత జవాబుదారీతనం తెస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఆస్తుల్లో చాలా వరకు ప్రభుత్వం స్వాధీనంలోకి వెళ్తాయన్నదే ముస్లింల ఆందోళన. మజ్లిస్ అధినేత ఓవైసీ అయితే ఈ చట్టం వస్తే మసీదులు కూడా మిగలవని అంటున్నారు. వక్ఫ్ అంటే మతపరమైన, ధార్మిక లేదా సమాజ ప్రయోజనాల కోసం ముస్లింలు విరాళంగా ఇచ్చిన ఆస్తులను సూచిస్తుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే ఈ ఆస్తిని ఉపయోగించాలి. దేశంలో వక్ఫ్ ఆస్తులు 1995 వక్ఫ్ చట్టం కిందకు వస్తాయి. వక్ఫ్ ఆస్తులను రక్షించడానికి ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని నిర్ధారించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. వక్ఫ్ చట్టానికి 2013లో చేసిన సవరణల ప్రకారం వక్ఫ్ ఆస్తులను అమ్మడం లేదా బదిలీ చేయడం సాధ్యం కాదు. వక్ఫ్ వ్యవస్థ మెరుగుపరచాలని అనుకుంటున్నట్టు కేంద్రం చెబుతోంది. బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం చట్టబద్ధంగా ఆస్తిని కలిగి ఉన్న యజమానులు మాత్రమే వక్ఫ్ని ప్రకటించగలరు. యాజమాన్యం విషయంలో వివాదాలను నివారించేందుకు పలు చర్యలు తీసుకున్నారు. వక్ఫ్ బోర్డులకు ప్రభుత్వానికి మధ్య ఉన్న భూ వివాదాలను ఇకపై వక్ఫ్ ట్రిబ్యునల్స్కు బదులుగా జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వక్ఫ్గా పరిగణించిన ఆస్తులకు ఇకపై ఆ అర్హత ఉండదు. దీనిపైనే ఓవైసీ అభ్యంతరం చెబుతున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని చారిత్రక ఆస్తులు వక్ఫ్ హోదాను కోల్పోతాయని భావిస్తున్నారు. ఇందులో మసీదులు, శ్మశానాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాత్రం దీన్ని తోసిపుచ్చుతున్నారు. మసీదులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా నియమించాలి. దీనిపై కూడా ఓవైసీ విమర్శలు చేస్తున్నారు. టీటీడీ బోర్డులో హిందూయేతరులు లేనప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా నియమిస్తారన్నది ఆయన ప్రశ్న. అయితే మెజారిటీ వర్గాల నుంచి ఈ బిల్లుకు ఊహించని మద్దతు లభిస్తోంది. కొన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం విశేషం. దీంతో ప్రభుత్వం బిల్లు తీసుకురావడంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది.